హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంటిగ్రల్ మ్యాథ్స్ అకాడమీ. మనం ఈరోజు పాలినామియల్స్ యొక్క ఫుల్ చాప్టర్ డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో పాలినామియల్స్లో మెయిన్ టాపిక్స్ కోఫిషియంట్, డిగ్రీ, కాన్స్టెంట్ టర్మ్, ఫైండింగ్ ద రూట్స్ ఆఫ్ ది పాలినామియల్, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ లీనియర్ పాలినామియల్, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ క్వాడ్రిక్ పాలినామియల్, రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఫిషియంట్స్ ఆఫ్ ఏ పాలినామియల్, క్యూబిక్ పాలినామియల్, డివిజన్ ఆల్గారిథం ఫర్ పాలినామియల్. ఓన్లీ ఈ టాపిక్స్ కవర్ చేస్తే 10th క్లాస్లో పాలినామియల్ అనే చాప్టర్ కంప్లీట్ అవుతుంది. ఓకే, ఇట్స్ వెరీ ఈజీ చాప్టర్. Let p of x is equal to 5x square plus 6x plus 3. What is the coefficient of x square? x square పక్కన ఉన్న వాల్యూ దాన్ని కోఫిషియంట్ అంటారు. ఓకేనా? x square, what is the coefficient of x square is equal to 5. What is the coefficient of x? x పక్క నుండి 6. Okay, this is coefficient. Next, degree. Let p of x is equal to 5x square plus 6x plus 3. What is the degree of this polynomial? The highest power is known as degree. The degree of first polynomial is 2. The degree of second polynomial is highest power x to the power of 5 is equal to 5. This is the degree. Next is constant term. ఒక పాలినామియల్ ఇచ్చి దాని కాన్స్టెంట్ టర్మ్ కనుక్కోమంటే మనం ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 ఇట్ ఈస్ ఎ పాలినామియల్. వాట్ ఈస్ ద కాన్స్టెంట్ టర్మ్ ఆఫ్ దిస్ పాలినామియల్ ఈస్ 2. లాస్ట్ దిస్ ఈస్ ద కాన్స్టెంట్ టర్మ్ ఆఫ్ ది పాలినామియల్. ఓకే, ఫైండింగ్ ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. ఇట్ హ్యాస్ 2 మెథడ్స్. దీనికి 2 మెథడ్స్ ఉంటాయి జీరోస్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఫస్ట్ ఫార్ములా మెథడ్, సెకండ్ ఈస్ నార్మల్ మెథడ్. ఫార్ములా మెథడ్ చూస్తే మనం మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. దిస్ ఈస్ అ ఫార్ములా మెథడ్. హియర్ ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు -3, c ఈక్వల్ టు 2. Substitute this values in this form. Minus of -3 plus or minus under root -3 whole square minus 4ac by 2 into 1. Okay, 3 plus or minus under root 9 minus 8 by 2. 3 plus under root 1 by 2 is 1 root 3 minus under root 1 by 2. 3 plus 1 by 2 equal to 4 by 2. 3 plus 1 by 2 4 by 2. 1 root is 2. Another root we can see 3 minus 1 by 2 2 by 2 is equal to 1. The roots are 2, 1. These are the 2 roots of the equation. We can see మనం ఇంకో మెథడ్ చూద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2. ఫస్ట్ మల్టిప్లై దిస్ అండ్ దిస్. 2 into 1 is equal to 2. Roots of the 2. 2 into 1, 1 into 2. X square minus 2 minus 1 x plus 2. X common, x minus 2 minus 1 x minus 2. X minus 1 x minus 2. X minus 1 equal 0, x minus 2 equal 0. X equal to 1, x equal to 2. దీస్ ఆర్ ద రూట్స్. మనం ఏదైనా ఒక మెథడ్ తీసుకొని రూట్స్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు అర్థం కాకపోతే స్పెషల్ వీడియో ఉంది, దీనికోసం నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, అందులో చూడండి. ఓకేనా? గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ లీనియర్ పాలినామియల్. ఫస్ట్ లీనియర్ పాలినామియల్ అంటే ఏంటిదంటే
y is equal to 2x plus 3 అంటే x to the power of 1 ఉంటే అది లీనియర్ పాలినోమియల్ అవుతుంది. ఒకవేళ y is equal to 2x square plus x plus 3 ఇట్ ఈస్ క్వాడ్రిక్ పాలినోమియల్, ఇది లీనియర్ పాలినోమియల్. y is equal to 2x cube plus x square plus x plus 3 ఉంటే ఇది క్యూబిక్ పాలినోమియల్. ఓకే, ఫస్ట్ లీనియర్ పాలినోమియల్ y is equal to 2x plus 3. ఫస్ట్ మన గ్రాఫ్లో x యాక్సిస్ ఉంటుంది, y యాక్సిస్ ఉంటుంది. ఫస్ట్ y is equal to 2x plus 3. ఓకే, x ఫస్ట్ మన టేబుల్ తీద్దాం. -2, -1, 0, 1, 2. x వాల్యూ yలో సబ్స్టిట్యూట్ చేయాలి. మీన్స్ y is equal to 2x plus 3 కదా. x వాల్యూ -2, y equal to -2 plus 3 is equal to -4 plus 3 is equal to -1. y equal to -1 వాల్యూ వచ్చేసి -1 సబ్స్టిట్యూట్ చేసి y equal to 2x plus 3, 2 minus 1 plus 3, 1. Okay, 0, 3, substitute 1, 5, 2, substitute 4, 7. ఓకే, ఇప్పుడు గ్రాఫ్లో ప్లాట్ చేసే వాల్యూస్ ఏంటి అంటే x, y is equal to -2, -1, -1, -1, 0, 3, 1, 5, 2, 7. ఓకే, ఇవి గ్రాఫ్లో ప్లాట్ చేయాలి. గ్రాఫ్ పేపర్ తీసుకొని ఫస్ట్ -2, -1, -2 x యాక్సిస్. ఓకే, x యాక్సిస్ -2, -1 y యాక్సిస్ -2, -1. ఓకే, -1, -1 -1 x యాక్సిస్, 1 here, -1, 1. ఓకే, 0, 3, 0 x axis, 3 y axis, 0, 3. ఓకే, 1, 5, 1 x axis, 5 y axis, 1, 5, 2, 7, 2 x axis, 7 y axis, 2, 7. ఓకే, ఇట్లా స్ట్రైట్ లైన్ వస్తుంది. అదే క్వశ్చన్ రిప్రజెంటేషన్ అంతే. దిస్ ఈజ్ వెరీ వెరీ ఈజీ గ్రాఫ్. ఓకే, ఓకే, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ క్వాడ్రిక్ పాలినోమియల్. మనం ఇంతకుముందు లీనియర్ పాలినోమియల్ చూసాం కదా, సేమ్ అలాగే లెట్ y is equal to x square minus 3x minus 4. It is a quadratic polynomial. Y is equal to first table in them x, y is equal to x square minus 3x minus 4. X values any we can take. ఏదైనా ఎక్స్ వాల్యూస్ ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనా, నో ప్రాబ్లం. -2, -1, 0, 1, 2. ఓకే, సబ్స్టిట్యూట్ -2 in this equation. y is equal to whole square minus 3 minus 2 minus 4. 4 plus 6 minus 4, 6. Okay, substitute -1 in this equation. -1 whole square minus 3 minus 1 minus 4, 1 plus 3 minus 4, 0. Substitute 0 in this equation. -1, 1 minus 3 minus 4 minus 7 plus 1 minus 6, 2, 4 minus 6 minus 4 minus 6. Okay, graphical representation. Points -2, 6, -1, 0, 0, -4, 1, -6, 2, -6. Okay, these are the points.
minus 2 comma 6. Minus 2, it is an x axis, x axis, y axis. Minus 2, x axis 6, minus 2 comma 6. Okay, next minus 1 0, minus 1 0, minus 1 comma 0. Okay, 0 comma minus 4, 0 x axis comma minus 4 y axis, 0 comma minus 4. 1 comma minus 6, 1 comma minus 6, 1 comma minus 6. 2 comma minus 6, 2 comma 2, x axis, y axis, minus 6, 2 comma minus 6. Okay, the line, it will come like this. Okay, this is a quartic polynomial graphical representation. Okay, relation between zeros and coefficients of a polynomial. Here we can take quartic polynomial, x square minus 2x plus 3. It's a quartic polynomial. Here sum of zeros is equal to minus b by a. Product of zeros is equal to c by a. It is a formula. Let zeros for a quartic polynomial, how many zeros it will come? Quartic polynomial की 2 zeros వస్తాయి, అవునా? జీరోస్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. ఒకటి ఆల్ఫా అనుకుంటే ఇంకోటి బీటా అనుకుంటాం. అప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? మైనస్ బి బై ఏ. ఆల్ఫా ఇంటూ బీటా అయితే సి బై ఏ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ఏ పాలినామియల్. పాలినామియల్స్లో క్వాడ్రిక్ పాలినామియల్ అండ్ క్యూబిక్ పాలినామియల్, వీటి ఒక జీరోస్ అండ్ కోఎఫిషియంట్ ఒక రిలేషన్షిప్ చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వీ కెన్ టేక్ క్వాడ్రిక్ పాలినామియల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2. ఫస్ట్ దీన్ని జీరోస్ ఫైండ్ అవుట్ చేద్దాం. మీకు తెలుసు కదా జీరోస్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయడం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ ఎక్స్ ప్లస్ 2 x minus 2 minus x minus 2, x equal to 1, x equal to 2. These are the zeros. Okay, first 2 x values ఉన్నాయి కదా, ఒకదాని ఆల్ఫా అనుకుంటా. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1, బీటా ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, ఇవి జీరోస్. ఓకే, సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ ఫ్రమ్ దిస్ ఈక్వేషన్. ఆల్ఫా ప్లస్ బీటా 1 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ 3. ఓకే, మైనస్ బి బై ఏ, మైనస్ ఆఫ్ బి, హియర్ బి మైనస్ 3, బి ఈక్వల్ టు మైనస్ 3, ఏ ఈక్వల్ టు 1, ఏ హియర్ 1 ఏ, b minus 3 by a1, 3 equal 3. Okay, satisfy. Product of zeros alpha into beta is equal to c by this formula. Okay, alpha into beta is equal to c by a. Alpha is equal to 1, beta is equal to 2. Here c is equal to 2, c, a, b, c. c is equal to 2, a equal to 1, 2 equal to 2. Satisfy. These are the relation between zeros and coefficient. Zeros and coefficient relationship in quadratic polynomial. Now we can see in cubic polynomial. X cube plus 3x square minus x minus 3. First zeros find out చేయాలి. ఓకే, ఫస్ట్ x కామన్ ఇస్తాం,
x plus 3 x square, okay, minus x plus 3, okay, 1. ఇది కామన్ ఉంది కదా, x square minus 1 x plus 3 equal 0, x square minus 1 equal 0, 1 x plus 3 equal to 0, x square is equal to 1, x equal to plus or minus 1, okay, x equal to minus 3. Here it has 3 zeros, అవును కదా, దీని 3 zeros ఉంటాయి ఎందుకంటే ఇది క్యూబిక్ పాలినామియల్ కాబట్టి. ప్లస్ 1 ఒకటి, మైనస్ 1, మైనస్ 3, ఓకే. లెట్ మనం ఇప్పుడు ఒకదాన్ని ఆల్ఫా అనుకుందాం, ప్లస్ 1 అని, బీటా ఇంకొక మైనస్ 1, గామా మైనస్ 3, ఓకే. రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఫిషియంట్స్. ఇది క్యూబిక్ పాలినామియల్ కాబట్టి దీనికి 3 టర్మ్స్ ఉంటాయి. సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ మైనస్ బి బై ఏ, ఒకటి. లెట్ వి చెక్ 1 minus 1 minus 3 is equal to minus b by a. Here a is equal to 1, b is equal to 3, c equal to minus 1, d equal to minus 3, okay. From this equation minus b by a, minus 3 by 1 plus 1 minus 3 equal to minus 3, it is satisfied, okay. This is a relationship between zeros and coefficient. It is one relation. It has more another 2 relations. Second one is sum and product of zeros. Alpha beta plus beta gamma plus alpha gamma is equal to c by a. It has one more product of zeros. Alpha into beta into gamma is equal to minus d by a. Okay, these are the relationship between alpha, beta, gamma. These are relationship between the zeros and the coefficient of a polynomial. Okay, division algorithm for polynomial. Okay, division algorithm for polynomial. It has one formula. Dividend is equal to divisor into coefficient plus remainder. Okay, the equation, polynomial equation in the given question is 3x cube plus x square plus 2x plus 5. It is known as dividend. The name అంటాం డివిడెంట్ అంటాం. ఓకే, 1 plus 2x plus x square. We are dividing this equation by this equation. It is known as divisor. We are dividing, so it is known as divisor. What is a coefficient and remainder? I will tell. Okay, first we can divide 3x cube plus x square plus 2x plus 5 divisor x square plus 2x plus 1. ఇది మనం ఎలా చేస్తామంటే ఫస్ట్ టర్మ్ క్యాన్సిల్ చేసేటట్టు చూసుకోవాలి. అంటే ఇక్కడ ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ 3x క్యూబ్ ఉంది, ఎక్స్ స్క్వేర్ 3x క్యూబ్, ఇక్కడ 3x ఇంటూ చేస్తే 3x స్క్వేర్ 3x స్క్వేర్ అయితే అప్పుడు క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. కాబట్టి మనం ఇక్కడ 3x తోటి ఇంటూ చేయాలి. ఇంటూ చేసినప్పుడు 3x క్యూబ్ వస్తుంది, అవునా. 3x ఇంటూ ఎక్స్ స్క్వేర్ 3x క్యూబ్ ప్లస్ 2x ఇంటూ 3x ఈజ్ ఈక్వల్ 6x స్క్వేర్ ప్లస్ 6x స్క్వేర్ ప్లస్
1 into 3x 3x. Okay, minus minus minus, we can cancel here minus 5x square minus x plus 5 here down. ఇప్పుడు ఇక్కడ మైనస్ 5x స్క్వేర్ ఉంది, ఇక్కడ x స్క్వేర్ ఉంది. మైనస్ 5 ఇంటూ చేస్తే మైనస్ 5x స్క్వేర్ మైనస్ 5x స్క్వేర్ అవుతుందా? ఓకే, కాబట్టి ఇక్కడ మైనస్ 5 తోటి ఇంటూ చేయాలి. అప్పుడు మైనస్ 5 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x స్క్వేర్ మైనస్ 5 ఇంటూ 2x minus 10x, 1 into minus 5 minus 5 ప్లస్ ప్లస్ ప్లస్, ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది, ఒకవేళ ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది. ఓకే, వీఆర్ క్యాన్సిలింగ్ దిస్. 9x ప్లస్ 10. ఓకే, ఇట్ ఈస్ నోన్ యాజ్ రిమైండర్. It is known as coefficient. Coefficient. Okay. Now, dividend. Dividend is equal to divisor into coefficient plus remainder. Dividend is equal to 3x square plus x square plus 2x plus 5. Okay, 3x square plus x cube plus x square plus 2x plus 5. Divisor, we are dividing with this x square plus 2x plus 1. Coefficient, this is known as coefficient, 3x minus 5 plus remainder, this is remainder, 9x plus 10. Now we can multiply this, 3x cube plus 6x square plus 3x minus 5x square minus 10x minus 5 plus 9x plus 10. Finally we get an answer plus x square plus 2x plus 5, 3x cube plus x square plus x plus 5. It is, we can use this formula for verification. Okay, this problem is correct now. Okay, LHS is equal to RHS, then we can say that it is correct. If it is not equal to RHS, then this problem is wrong. If LHS is equal to RHS, then the answer is right. Okay.